హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రుచికరమైన లంచ్ బాక్స్ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. మరి ఈ రెసిపీ కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది 1 గ్లాస్ బియ్యం. ఈ విధంగా తీసుకున్న బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు నీళ్లు పోసుకొని బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు కడగాలండి. ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో మిల్మేకర్ బిర్యానీ తయారు చేసుకుంటున్నామండి. అయితే ప్రాసెస్ మాత్రం కొంచెం డిఫరెంట్ అనమాట. ఈ విధంగా బియ్యం కడిగిన తర్వాత ఆ నీటిని వంచేసుకొని ఇప్పుడు మళ్ళీ బియ్యంలో నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగా తీసుకోండి, అలాగే పుదీనా కూడా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. 1 గ్లాస్కి 2 పచ్చిమిర్చి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే అల్లం తీసుకోవాలండి. అల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ను కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి. గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో ఇక్కడ నేను మిల్మేకర్స్ తీసుకున్నాను. ఇప్పుడు 1 నిమిషం పాటు నీటిలో మిల్మేకర్స్ని వేడి చేసుకున్న తర్వాత మిల్మేకర్స్ని నీళ్ళల్లో నుంచి తీసి గట్టిగా పిండుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మిల్మేకర్ బిర్యానీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి బిర్యానీ ఆకు, అనిసే, అలాగే ఒక చిన్న చెక్క, లవంగం, అలాగే 2 యాలకులు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లోకి 3 లేదా 4 చెంచాల వరకు నూనె వేసుకోండి. నూనె కావాలంటే నూనె, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న బిర్యానీ దినుసులు వేసుకొని ఈ బిర్యానీ దినుసుల్ని 1 నిమిషం పాటు వేయించుకోండి. మాడకుండా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా పేస్ట్, ఈ పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మిల్మేకర్స్ని పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మిల్మేకర్స్ వేసుకొని ఒకసారి ఈ పుదీనా, కొత్తిమీర పేస్ట్ మిల్మేకర్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 చెంచా పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. అలాగే 1 చెంచా పెరుగు, గరం మసాలా 1/2 చెంచా వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. బియ్యాన్ని ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా, కడిగి శుభ్రం చేసుకొని ఈ బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మరి ఎక్కువసేపు కాకుండా బియ్యం విరగకుండా చూసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1.25 కప్పు నీళ్ళు, అంటే 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 1/4 వరకు వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చూసుకోండి, ఇక్కడే ఉప్పు అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ కూడా పప్పు కుక్కర్ తీసుకున్నానండి. 1 గ్లాస్ బియ్యానికి 1.25 నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకుంటే చాలు. మనకి మిల్మేకర్తో బిర్యానీ రెడీ అయిపోయినట్లే, చాలా సింపుల్గా అయిపోతుంది. మరి మీ అందరికీ ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.